సంసారతరణేస్తు ఉపాయః అస్తి. ఓ శిష్యుడా, ఓ బాబు, నాయనా, మా భయిష్ట, భయపడాల్సినటువంటి అవసరం లేదు. సంసారపారం తరణేస్తుపాయః, ఈ సంసార సముద్రాన్ని దాటడానికి ఉపాయం అనేటువంటిది ఉంది. కశ్చిత్ ఉపాయః అస్తి, ఒకానొక ఉపాయం అనేటువంటిది ఉంది. ఆ ఉపాయాన్ని నీకు చెప్తా. ఆ ఉపాయాన్ని కనుక నువ్వు ఆచరించావా బయటపడిపోతావు. ఎక్కడి నుంచి వచ్చింది అది? మా పెద్దలు మాకు చెప్పారు, మా గురువులు మాకు చెప్పారు, వాళ్ళు తరించారు, మమ్మల్ని తరింపజేశారు. మేము కూడా ఇతరులను తరింపజేయడానికే ఉన్నాం కాబట్టి నీకు వచ్చినటువంటి కష్టం నుంచి నేను బయటపడేయడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి భరోసా, ధైర్యాన్ని ఇస్తాడు. ఆ భరోసా, ధైర్యము ఇవ్వాలి అంటే గురువు గారు ప్రహసన్నివ, చక్కగా నవ్వుతూ చెప్పగలగాలి. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఏంటంటే చక్కగా నవ్వుతూ చెప్తున్నాడు. ఏంటంటే ఇక్కడి నుంచి ఇక తర్వాత శ్లోకం నుంచి, ఎన్నో శ్లోకం? 11వ శ్లోకం. ఇక్కడి నుంచి పూర్తి వేదాంతం అనేటువంటిది మొదలవుతుంది. ఇప్పటిదాకా జరిగిందంతా కూడా ఏంటంటే కథ. ఇదంతా మహాభారత పురాణము. ఇన్నాళ్ళు మనం గత 9 రోజులుగా చదివిందంతా ఏంటంటే కేవలం కథ మాత్రమే చదివాం. అసలైనటువంటి వేదాంతం మన జీవితంలో ప్రతి క్షణం మనకి మనం అన్వయం చేసుకోవలసినటువంటి వేదాంతం ఏదైతే ఉందో అది రాబోయేటటువంటి తర్వాత శ్లోకం నుంచి ప్రారంభం కాబోతోంది. ఎందుకని ఇక్కడ దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది అర్జునుడి విషయంలో శ్రీకృష్ణుడికి అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పుడు దాకా డాక్టర్ల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఎప్పుడైనా సరే, ఏదైనా సరే మనకు ఒక జబ్బు వచ్చినప్పుడు మొదట క్లినికల్ మెథడ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. క్లినికల్ మెథడ్ అంటే ఏంటి? ఏదన్నా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుందో, ఒక ఇంజెక్షన్ చేస్తే తగ్గుతుందో, ఏదో క్లినికల్గా ట్రై చేస్తారు. ముందు చిన్న ప్రయత్నం చేస్తారు. దానివల్ల తగ్గలేదనుకోండి, అప్పుడు టెస్టులకు వెళ్తారు కదా. పెద్ద పెద్ద డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళ్తే వాళ్ళు స్కానింగ్లు, అల్ట్రాసౌండ్లు అవన్నీ చేసిన తర్వాత అప్పుడు అసలైనటువంటి జబ్బేదో తెలుసుకున్నారనుకోండి, అప్పుడు సర్జికల్ మెథడ్కి వెళ్తారు. అప్పుడు ఆపరేషన్లు అట్లాంటివన్నీ అప్పుడు చేస్తారు. కాబట్టి మొట్టమొదట ఏం చేయాలి? ముందు క్లినికల్ ట్రయల్ ఒకటి వేయాలి. మామూలు ఇంజక్షన్లు, ట్యాబ్లెట్ తోటి ప్రయత్నం చేయాలి. తగ్గకపోతే అప్పుడు సర్జరీకి వెళ్ళాలి. ప్రతిదానికి సర్జరీనే ఇది కాదు. కాబట్టి ఏం చేశాడు? మొదటి 2 శ్లోకాల్లో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడు? 2 ట్యాబ్లెట్లు వేసి చూశాడు తగ్గుతుందేమో అని. అతనిలో ఉండేటటువంటి, అర్జునుడిలో ఉండేటటువంటి క్షాత్రాన్ని రెచ్చగొడదామని ప్రయత్నం చేశాడు. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే, ఒక నపుంసకుడిలాగా మాట్లాడకు, నువ్వు క్షత్రియుడివి అని చెప్పి అతనిలో ఉన్నటువంటి క్షాత్రాన్ని, అతని యొక్క పౌరుషత్వాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకని? యుద్ధం చేయించడం అనేటువంటిదే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లక్ష్యం, వేరే లక్ష్యం ఏం లేదు. దానికి లొంగల. ఇప్పుడు సర్జికల్ మెథడ్కి వెళ్ళాలి, ఆపరేషన్ చేసి తీరాలి, ఇంకా తప్పదు. కాబట్టి ఇక్కడ దాకా ఏంటంటే ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఏమని చెప్తున్నాడు? తర్వాత శ్లోకం చదువుదాం. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః.
శ్రీ భగవాను వాచ, శ్రీ భగవానుడు మాట్లాడుతున్నాడు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితోటి చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడట? తం నువ్వు, త్వం అశోచ్యాన్ అన్వశోచ, దేని గురించి అయితే ఆలోచించకూడదో దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. పైగా ఏం చేస్తున్నావు నువ్వు? ప్రజ్ఞావాదాంశ భాషసే, చాలా పెద్ద ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళలాగా మాట్లాడుతున్నావయ్యా నువ్వు. పండితాహ, పండితులైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా గత ఆసూన్ అగత ఆసూన్ నా అనుశోచంతి. గత ఆసూన్, ఆసువులు. ఆసువులు అంటే ఏంటి? అసువులు అంటే ఏంటి? అసువులు అంటే ప్రాణాలు. ప్రాణాలు. అసువులు బాసాడండి అంటారు. అసువులు బాసాడంటే అర్థం ఏంటి? ప్రాణాలు పోయాయి అని అర్థం కదా. అసువులు. గత అసూన్ అగత అసూన్ అంటే ప్రాణం పోయినటువంటి వాళ్ళ గురించి కానీ, ఇంకా ప్రాణం పోనటువంటి వాళ్ళ గురించి కానీ పండితుడైనటువంటి వాడు ఆలోచించడు. ఇది చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, పూర్తిగా అర్థం చేసుకుంటే శ్లోకాన్ని, నువ్వు చేస్తున్నటువంటి తప్పు ఏంటో చెప్పాడు. నీ ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది, నువ్వు ఎంత తప్పుగా ఆలోచిస్తున్నావు అనేటువంటిది ముందు చెప్పాడు. ఏమని చెప్పాడు? అసలు అశోచ్యాన్ అన్వశోచస్తమం, దేని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదో దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. మిస్టేక్ నెంబర్ 1. రెండో మిస్టేక్ ఏంటి? ప్రజ్ఞావాదాంశ భాషసే, నువ్వు చాలా ప్రజ్ఞావంతుడులాగా. జ్ఞా అంటే జ్ఞానము, ప్రజ్ఞ అంటే ప్రకర్షేణ జ్ఞ అంటే మంచి జ్ఞానం. ప్రజ్ఞావంతుడండి, ఒక రకంగా మనం చాలా ప్రజ్ఞ కలిగినటువంటి వాడండి అని అంటాం మనం. అంటే అర్థం ఏంటి? బాగా జ్ఞానం ఉన్నటువంటి వాడు, లేదా టాలెంట్ ఉన్నటువంటి వాడు, చాలా ప్రజ్ఞావంతుడు, ప్రజ్ఞాపాఠం వాళ్ళు కలిగినటువంటి వాడు అండి, చాలా టాలెంటెడ్, జ్ఞానం ఉన్నటువంటి వాడు. ప్రజ్ఞావాదాంశ భాషసే, నీకేదో పెద్ద శాస్త్ర పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళగా మాట్లాడుతున్నావు. పండితుడైనటువంటి వాడు. పండితుడంటే ఎవరు? మామూలుగా మన భాషలో పండితులంటే వేద పండితులండి అంటారు. వేద పండితులండి అంటారు. మన దృష్టిలో పండితులు అనగానే ఏం గుర్తొస్తుంది? బ్రాహ్మణులు. పండితులు అంటే బ్రాహ్మణులు, చక్కగా పిలక పెట్టుకొని మంచి ధోతి, పండితులండి. సంస్కృతంలో పండా ఎస్మిన్ అస్తి సహ పండిత. పండా అంటే జ్ఞానము. ఎవరిలో అయితే జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానం కలిగినటువంటి వాడిని పండితుడు అంటారు. ఆ పండితుడికి ఉండేటటువంటి దాన్ని పాండిత్యము అని అంటాం మనం. పాండిత్యం అంటే ఏదైనా ఒక పర్టికులర్, కొంతమందికి ఋగ్వేదం గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంటుంది, కొంతమందికి యజుర్వేదం పట్ల పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంటుంది. అట్లా ఒక పర్టికులర్ వేదం గురించి పూర్తిగా తెలుసుకున్నటువంటి వాళ్ళని పండితుడు అంటారు. వాళ్ళలోనే ఘనాపాఠీలు ఉంటారు, క్రమపాఠీలు ఉంటారు, రకరకాలుగా పాండిత్యం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. ఇవి కాకపోతే ఇంకొంతమంది పండితులు ఉంటారు, వాళ్ళకి ఇవేంటి జాతకాలు చెప్పడం బాగా తెలుసుంటుంది, అటువంటి పండితులు ఉంటారు. కొంతమందికి జ్యోతిష్యం చెప్పడం అంట మనం, జ్యోతిష్యం, ఆ జ్యోతిష్యం చెప్పగలిగినటువంటి పండితులు ఉంటారు. కొంతమంది ఉంటారు ఏదన్నా సంగీతంలో పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది నృత్యంలో పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. రకరకాలైనటువంటి వాటిల్లో స్పెషలైజేషన్ ఉంటుంది ఆ పర్టికులర్ ఫీల్డ్లో వాళ్ళకి. కాబట్టి పండితుడు అయినటువంటి వాడు అంటే జ్ఞానం కలిగినటువంటి వాడు. నువ్వు కూడా ఎట్లా మాట్లాడుతున్నావు? పండితుడిని అనుకుని మాట్లాడుతున్నావు నువ్వు. నేను చాలా గొప్ప జ్ఞానం ఉంది నాకు, నేను పెద్ద పండితుడిని అని నీకు నువ్వే ఊహించుకుని మాట్లాడుతున్నావు. నిజమైనటువంటి పండితుడు ఎప్పుడు కూడా 2 విషయాల్లో జాగ్రత్తగా ఉంటాడు, దాని గురించి ఆలోచించడు. ఎవరి గురించి ఆలోచించడు అంటే 2 గురించి చెప్పాడండి ఇక్కడ. ఈ ప్రపంచంలో ఉండేటటువంటి జనాలు ఎన్ని రకాలుగా అయినా మీరు ఉండనివ్వండి, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, పిల్లలు, అమెరికా వాళ్ళు, ఇండియా వాళ్ళు, మహాత్ములు, ఇంతమంది ఉన్నప్పటికీ కూడా 2 కేటగిరీస్ ఉన్నాయి ఈ ప్రపంచంలో మనుషులు. ఎవరా 2 కేటగిరీసు? 2 కేటగిరీస్, ఇంకెక్కువ కేటగిరీస్ లేదండి. చెప్తే మీరు కూడా ఏమంటారంటే అవును కదా అంటారు. ఎవరు? ఇక్కడ చెప్పినటువంటి దాని ప్రకారం ఆల్రెడీ పోయినటువంటి వాళ్ళు,
ఇంకా పోనటువంటి వాళ్ళు. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఇంతే, రెండు రకాలే ఇక్కడ ఉన్నటువంటిది. ఒక రకం ఎవరు? గతాసూన్, ప్రాణాలు వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఒక రకం. రెండో రకం ఎవరు? ఇంకా ప్రాణాలు వదిలిపెట్టనటువంటి వాళ్ళు. ఆ కేటగిరీలోకి ఎవరు వస్తారు? మనందరం దాంట్లోనే ఉన్నాం. ఆల్రెడీ చనిపోయిన వాళ్ళందరూ ఫోటోల్లోకి వచ్చేసారు. అందరూ మన ఇళ్లలో ఫోటోల్లోకి వచ్చేసారు వాళ్ళందరూ. రేపు పొద్దున్న ఇంకో 10 ఏళ్ల తర్వాతో 15 ఏళ్ల తర్వాతో ఎప్పుడో మన ఫోటో కూడా అక్కడికి వస్తుంది అన్నమాట. ఉన్న వాస్తవం చెప్తున్నానండి. ఏంటి స్వామి ఇట్లా చెప్తున్నాడు అని అనుకోవద్దు, పచ్చి నిజం ఇది. మన ఫోటో కూడా అక్కడ పెట్టుకుంటారు రేపు పొద్దున్న, దానికి దండేస్తారు. ఊహించుకోండి, ఏం పర్వాలా, ఇప్పటి నుంచి కనీసం అట్లన్నా ఊహించుకుంటే 4 మంచి పనులు చేస్తాం బతికున్నప్పుడు. ఏ రోజో ఒకరోజు చచ్చేదేనా. పరమ వైరాగ్యం వస్తుందండి. ఎప్పుడన్నా వెళ్ళారా శ్మశానాలకి? ఆ శవం కాలిపోతూ ఉంటే అంత కారిపోయి అంత ఎముకలు మజ్జ అంతా బగ 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 కాలేటటువంటి అగ్నిలో కాలిపోతుంటే దాన్ని చూస్తే అప్పుడు వైరాగ్యం వస్తుంది. చీ, నా జీవితం కూడా ఇంతే కదా అని. వెళ్ళాలండి, చూడాలి. కాబట్టి అలా ఆల్రెడీ వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, ఇంకా వెళ్ళనటువంటి వాళ్ళు అంటే మనం అన్నమాట. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకో, దీని గురించి నువ్వు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రపంచంలో ఇంకా వెళ్ళనటువంటి వాళ్ళ కింద మనం వస్తాం. ఇప్పుడు చెప్పండి, ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకా వెళ్ళవలసినటువంటి వాళ్ళు అని చెప్పడంలో అర్థం ఏంటి చెప్పండి. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ విషయాన్ని? ఇక్కడ ఎవరి గురించి బాధపడుతున్నాడు? కథను మిస్ చేసుకోవద్దండి ఎప్పుడు కూడా. కథలోనే వేదాంతాన్ని చొప్పించారు వ్యాసుల వారి యొక్క ఆయన రాశాడు అంటే ఇంక దాంట్లో తిరుగులేదన్నమాట. వ్యాసుల వారు రాస్తే ఎంత వేదాంతం చొప్పించాడో కథలోకి చూడండి. ఇప్పటిదాకా నువ్వు ఎవరి గురించి బాధపడ్డావు? అర్జున, నా బంధువులు, నా తాతలు, నా గురువులు, నా ఎవరు భీష్ముడు, ద్రోణుడు, వీళ్ళందరూ అన్నావు. మామలు, అల్లుళ్ళు, పుత్రాన్ పౌత్రాన్ సఖీం సదా, వీళ్ళందరి గురించి కదా నువ్వు బాధపడింది. వీళ్ళందరే కదా నీ ఎదురుగుండా ఉన్నది, వీళ్ళందరే కదా నీ వెనక ఉన్నటువంటిది. నీ వెనక ఉన్నది వీళ్ళే, నీ ముందు ఉన్నటువంటిది వీళ్ళే. స్వబాంధవాన్ అన్నావు, వీళ్ళందరూ నా బంధువులు అన్నావు. వీళ్ళనా నేను చంపేది అని అంటున్నావు. వెరీ గుడ్, గుర్తుపెట్టుకో. వీళ్ళంతా ఏంటంటే ఇంకా వెళ్ళవలసినటువంటి వాళ్ళు, ఇక ముందు వెళ్ళిపోవలసినటువంటి వాళ్ళు. ఆ కేటగిరీ కిందకు వస్తారు. నువ్వు ఆపగలవా? ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు, అమ్మో నేను చంపుతానేమో, అమ్మో వీళ్ళు చచ్చిపోతారేమో, ఇషుభి ప్రతియోస్యామి కథం, ఎలా వీళ్ళ పట్ల నేను బాణాలు ఎక్కువ పెట్టగలను అని నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావు. నువ్వు ఎక్కువ పెట్టకపోయినా కూడా, నువ్వు వాళ్ళని సంహరించకపోయినా కూడా రేపొద్దున్న ఇంకో 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత వాళ్ళందరికీ పాడి కట్టాల్సిన పని రాదా? వస్తుంది. అప్పుడన్నా పోవలసిందే, ఇప్పుడన్నా పోవలసిందే. కాబట్టి దేని గురించి నువ్వు బాధపడుతున్నావయ్యా? ఎంత సింపుల్గా తీసి అవతల పారేశాడో చూడండి జీవితాన్ని. ఇప్పుడు ఆలోచించండి ఒకసారి, మనం ఎక్కడున్నాం, దేని గురించి ఆలోచిస్తున్నాం? ఈ బర్త్డేలేంటి, ఈ కేకులు కట్ చేయడాలేంటి, ఈ క్యాండిల్స్ ఊదడాలేంటి, ప్రతి బర్త్డేకి పండగలు చేసుకోవడాలేంటి, అందరికీ భోజనాలు పెట్టడాలేంటి, ఎంత పెద్ద పండగ. ఒకటి గుర్తుపెట్టుకోండి, అయ్యా నాది 56వ జన్మదినం అని చెప్పి నేను పెద్దగా చేసుకుంటున్నానే, 56వ జన్మదినమే. కానీ గుర్తుపెట్టుకో, వెనక తగ్గుతూ వస్తుంది. నువ్వు 80 ఏళ్ళ కింద లెక్కేసుకున్నావు అనుకో, 80 ఏళ్ళు 90 ఏళ్ళు లెక్కేసుకున్నావు అనుకో, టార్గెట్ పెట్టుకున్నావు, 90 ఏళ్ళు టార్గెట్ పెట్టుకో. మన హిందూ ధర్మం ప్రకారం శతమానం భవతి అన్నారు. 100 ఏళ్ళు టార్గెట్ పెట్టుకో. 100 ఏళ్ళు నువ్వు టార్గెట్ పెట్టుకున్నా కానీ 60 ఏళ్ళు అక్కడికి పూర్తి అయిపోయాయి. ఇంకా ఎన్నేళ్ళు మిగిలాయి నీకు? అది గుర్తు తెచ్చుకో. 61 అండి, 61 కాదు నీకు గుర్తు రావాల్సింది, 39 గుర్తు రావాలి. 62 సార్ నా బర్త్డే, 38 గుర్తు రావాలి.
ఆ నెంబర్ని గుర్తు తెచ్చుకోకుండా నువ్వు ఇంకా ఏదో పెద్ద ఘనకార్యం సాధిస్తున్నట్టు, షష్ఠి పూర్తి 60 సంవత్సరాలు అంటే ఇవన్నీ ఎందుకు పెట్టారంటేనండి, పూర్వకాలం దగ్గర పడుతున్నాం అని చెప్పడం కోసం. మనమేమో ఏవో పెద్ద పెద్ద పండగల్లాగా చేసుకుంటాం అవన్నీ. అరే నువ్వు దగ్గరకు వస్తున్నావు, జాగ్రత్త, ఇక శేష జీవితాన్ని చక్కగా గడుపు, ఇప్పటికైనా మేలుకో, అయిపోయింది ఏదో అయిపోయింది అని చెప్పడం కోసమని పెట్టారు ఇవన్నీ. 82 ఏళ్ళకో ఎప్పుడో ఏమిటది సహస్ర చంద్ర దర్శనం అప్పుడు చేస్తారనమాట. ఏంట్రా ఇంకా బతికే ఉన్నావా దరిద్రుడా అని చెప్పడం కోసం. అప్పుడు సహస్ర చంద్ర దర్శనం. ఏం చేసావు 82 ఏళ్ళ పాటు? పోన్లే పాపం బతికున్నావులే, చేసుకో, కానీ గుర్తుపెట్టుకో ఇంకా 18 ఏళ్ళే మిగిలిన్నాయి. డే బై డే తరుగుతూ వస్తుంది. ఆ తరుగుదలని నువ్వు గమనించుకో ఒకసారి. ఎందుకని ఏదో ఒక రోజు నువ్వు గతాసూంశలోకి వెళ్ళిపోతావు. ఇప్పుడు నువ్వు అగత అసూన్లో ఉన్నావు. నువ్వు ఇప్పుడు ప్రాణం పోనటువంటి లిస్టులో ఉన్నావు. ఏదో ఒక రోజున ప్రాణం పోయేటటువంటి లిస్టులోకి నీ పేరు వెళ్ళిపోతుంది కదా. కంప్యూటర్లో ఎంటర్ చేసేస్తారు ఆ రోజున, నీ పేరు మీద డెత్ సర్టిఫికేట్ ఇష్యూ అయిపోతుంది ఆ రోజున. అప్పుడు నీ పిల్లలందరూ చేరతారు. అప్పుడు డిస్కషన్స్ మొదలవుతాయి. నాన్న ఏం దాచాడు, అమ్మ నగలు ఏమున్నాయి, ఎవరెవరు ఎంతెంత పంచుకుందాం, అప్పుడు మొదలవుతాయి. అప్పటికి నువ్వు ఉండవు ఇవన్నీ చూడటానికి. ఎందుకని గత ఆసూన్. కాబట్టి పండితులైనటువంటి వారు వాస్తవంగా నిజంగా ఎవరైతే పాండిత్యం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళెవ్వరూ ఏ రోజున కూడా ఈ చనిపోవటము అనేటువంటి దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోరు. వీళ్ళందరినీ చంపుతాను అని నువ్వు అంటున్నావు, కానీ వీళ్ళందరూ ఏదో ఒక రోజున చనిపోవలసిందే అని చెప్పడం కోసం అని చెప్పి ఇప్పుడు చెప్తున్నటువంటిది. తర్వాత శ్లోకం ఇంకొకటి చదువుదాం. నత్వే వాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం నత్వే వాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఇక్కడ ఇదంతా ఏంటంటేనండి, కొంచెం మన మెదడుకి పని పెట్టేటటువంటి వ్యవహారం ఇదంతా. వాస్తవంగా చెప్పాలంటే ఈ అధ్యాయం పేరు ఏమిటనుకున్నాం మనం? సాంఖ్యయోగము. సాంఖ్యయోగము. ఖ్య అంటే అర్థం ఏంటంటే జ్ఞానము. సమ్యఖ్య సరైనటువంటి జ్ఞానం, నిజమైనటువంటి జ్ఞానం, వాస్తవమైనటువంటి జ్ఞానం. ఏ జ్ఞానాన్నైతే పొందిన తరువాత ఇక నువ్వు ఏ జ్ఞానము పొందవలసినటువంటి అవసరం లేదో అటువంటి జ్ఞానం నీకు ఇవ్వబడుతోంది. ఎక్కడ? ఈ 2వ అధ్యాయంలో ఇవ్వబడుతోంది. వాస్తవంగా ఏంటి, ఈ 2వ అధ్యాయం అనేటువంటిది తర్వాత రాబోయేటటువంటి 16 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో దానికి ఫౌండేషన్ లాంటిది ఇది. ఈ 2వ అధ్యాయంలో దాదాపుగా శ్రీకృష్ణ పరమాత్మ వేదాంతం యొక్క పరిపూర్ణమైనటువంటి రహస్యాలన్నింటినీ కూడా ఈ 2వ అధ్యాయంలో చెప్పేయడం జరుగుతుంది. ఆత్మజ్ఞానంతో సహా, ధర్మంతో సహా, చేయవలసినటువంటి కర్తవ్యాలతో సహా మొత్తం అన్ని రకాలైనటువంటి జ్ఞానాలని కూడా ఈ 2వ అధ్యాయంలో ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మనకి ఒక 72 శ్లోకాలు ఉంటాయి దీంట్లో. బహుశా ఈ 72 శ్లోకాల్లో చెప్పేసినంత మాత్రాన మనకు అర్థమైపోతుందా? అర్థం కాదు. అర్జునుడికి అర్థం కాలేదు కాబట్టే తర్వాత మళ్ళా ప్రశ్న అడిగాడు. వెంటనే 3వ అధ్యాయం ప్రారంభమైంది. ఇది సంస్కృత పరంగా సాంఖ్యము అంటే ఏంటో చూసాం.
రెండవది సంఖ్య అంటే ఏంటి? మామూలుగా మన తెలుగు భాషలో సంఖ్య అంటే ఏంటి? నెంబర్, ఎనీ నంబర్, సంఖ్యలు అంటాం, అంకెలు అంటాం. మన తెలుగులో అయితే అంకెలు అంటాం. సంఖ్య 1 2 3 4 5 6 7 8 9 10. దాంతోనే మళ్ళీ రిపిటేషన్ వస్తే 11 12 ఇవన్నీ మనం లెక్కేస్తాం. ఇప్పుడు చెప్పండి, ఒకటే ఉందనుకోండి, ఒకటే ఉంది, ఒకటే కనుక ఉంటే రెండవ దాని ప్రశ్న లేదు, రెండవది లేదు. ఉన్నది ఒకటే కానీ రెండవది లేదు. కానీ సంఖ్య అనేటువంటిది ఎప్పుడు అవసరం అవుతుంది? నెంబర్ అనేటువంటిది ఎప్పుడు అవసరం అవుతుంది? రెండోది కనుక ఉంటే. రెండోదే కనుక లేకపోతే సంఖ్యల యొక్క అవసరమే లేదు కదండి. వాటి యొక్క వాడి బాధ్యత ఏముంది? రెండు. సో వెన్ దెర్ ఈజ్ 1 నో 2. కానీ రెండోది వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి ఏమవుతుంది? 2 ఉంది కాబట్టి 3 ఉంది కాబట్టి 4 సంఖ్యలు మొదలయ్యాయి. కాబట్టి సంఖ్య అనేటువంటిది ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి మొదలవుతుంది? 1 నుంచి కాదండి, 2 నుంచి మొదలవుతుంది. అందుకనే మన భాషలో మీరు కనుక గమనిస్తే అద్వైతము అంటారు. శంకరాచార్యుల వారు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం అద్వైతము. అద్వైతము అంటే ఏంటి? రెండవది లేదు, ఒకటే అని చెప్పలేదు చూడండి. ఆయన ఒకటే అని చెప్పకుండా రెండవది లేనటువంటిది అనేటువంటి ప్రతిపాదన చేశారు ఆయన. అద్వయము, అద్వైతము. ఎందుకని? ఉన్నటువంటిది ఒకటే పరమాత్మ, దాని తర్వాత రెండవది ఈ ప్రపంచం అనేటువంటిది నువ్వు చూడగలిగితే ఉంటుంది కాబట్టి రెండోది లేదు అని చెప్పటం. రెండవది లేదు అని చెప్పడంలో అర్థం ఏంటంటే ఉన్నది ఒకటే. కాబట్టి ఇక్కడ కూడా సంఖ్య, రెండోది సంఖ్య కిందకు వస్తుంది. ఒకటే కనుక ఉంటే సంఖ్య యొక్క ఆవశ్యకతే లేదు, అసలు ఉన్నది ఒకటే. అందుకనేంటి? ఈ సంఖ్యలోంచి వచ్చినటువంటిదే సాంఖ్యము. సంఖ్యాశాస్త్రం అంతా కూడా సాంఖ్యము. రెండవది గౌతమ మహాముని ప్రతిపాదించినటువంటి సాంఖ్యం కూడా ఒకటి ఉంది. దాంట్లో ఏంటంటే ప్రకృతి, పురుషుడు, ఇదంతా ఈ ప్రస్తావన అంతా కూడా ఆ సాంఖ్యంలో వస్తుంది, గౌతముడు ఇచ్చినటువంటిది. సో ఈ రకంగా రకరకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఇక్కడ చెప్పవలసింది ఏంటి? పరిపూర్ణమైనటువంటి జ్ఞానము, సమ్యక్ జ్ఞానము. ఈ జ్ఞానం అందించేటటువంటిది ఈ సాంఖ్యయోగము. ఈ సాంఖ్యయోగాన్ని అర్థం చేసుకోవడం కోసం అని చెప్పి మిగతా 16 అధ్యాయాల్లో కూడా చక్కగా వివరణ, ఎట్లా అంటే మనకి విశ్లేషణాత్మకమైనటువంటి వివరణ. ఏదో బ్లైండ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదండి. నేను గుడ్డిగా చెప్తాను మీరు నమ్మాలి అనేటువంటిది ఉండదు. ఇక్కడ లాజిక్తో చెప్తాడు, పూర్తి లాజిక్. దీంట్లో తర్కాన్ని ఉపయోగించి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. కాబట్టి ఆ తర్కాన్ని అర్థం చేసుకోవడానికి, తర్కాన్ని అందుకోవడానికి ఏంటంటే మనం కూడా ఎలాగుండాలంటే ప్రిపేర్డ్గా ఉండాలి, శాంత చిత్తులమై ఉండాలి, మనస్సు నిర్మలంగా పెట్టుకోవాలి. నేను అందరినీ కోరేటటువంటిది ఏంటంటే ఈ 108 రోజులు, ఇవాళ 9 రోజులు అయిపోయింది, 9వ రోజు కదా ఇవాళ, 9 రోజులు అయిపోయింది అంటే ఇంకా 99 రోజులు ఉంది. 9 రోజులు అయిపోయింది అంటే 99 రోజులు ఉంది. ఈ 99 రోజులు కూడా నేను అందరినీ కోరుకునేది ఏంటంటే ప్రతిరోజు దయచేసి వినండి, వింటారు. మనసు శాంతంగా ఉంచుకోండి, ఎటువంటి అలజడులు లేకుండా, హడావిడి లేకుండా ప్రశాంతంగా సాయంత్రం రావటం, వినటం. ఇది ఈ ప్రశాంత చిత్తం అనేటువంటిది కనుక అలవాటు చేసుకోగలిగితే ఇప్పుడు చెప్పబోయేటటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం, ఇక ఈ శ్లోకం నుంచి జరిగేటటువంటి విశ్లేషణ అంతా కూడా మన మనసుకు హత్తుకుంటుందన్నమాట. అందుకోసం అని చెప్పి జాగ్రత్తగా రేపటి నుంచి క్రమం తప్పకుండా అందరూ టైంకి రావడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజుకి మనం ఈ సెషన్ని ఇక్కడితోటి ఆపుదాము. ఈరోజు మనకి స్పాన్సర్ చేసినటువంటి స్పాన్సరర్స్ ఎవరైతే ఉన్నారో తంగి కవిత గారు, ప్రసాద్ గారు. కవిత అమ్మ ఎక్కడున్నారు? ప్రసాద్ సార్ వచ్చారా? రమ్మని చెప్పండి. అట్లాగే సందిరెడ్డి సార్ వచ్చారా? రాలేదా? సార్ ప్రసాద్ గారు, కవిత గారు, వీళ్ళు పాత ఓల్డ్ టౌన్ వాస్తవ్యులు, మనకి మంచి మిత్రులు. ఈ వాలంటీర్స్ గ్రూప్ కూడా చేశారు. వాళ్ళ అమ్మాయి చిన్మయి మనకెంతో సహాయం చేస్తుంది. నాకు ఎప్పుడు కూడా టెక్నికల్గా ఏదన్నా విషయం ఏదన్నా చేయాల్సి వస్తే వీడియోస్ విషయంలో వాళ్ళ అమ్మాయి నాకు హెల్ప్ చేసి పెడుతూ ఉంటుంది. అండ్ అమ్మ కూడా చాలా సేవా కార్యక్రమాలు పాతూరులో నిర్వహిస్తూ ఉంటారు.
మొన్న ఈ మధ్య నేను వెళ్ళా, ఎప్పుడు సంక్రాంతికి ముందున ఆ బ్రాహ్మణ వీధులు అక్కడంతా కూడా చక్కగా రోడ్ల మీద ముగ్గులు పోటీలు పెట్టి ప్రైజులు చక్కగా ఆవిడ స్వయంగా ఆవిడ సొంత డబ్బులతోటి చేసింది ఆవిడ. సో వీళ్ళు ఈ దంపతులు ఇద్దరు కూడా ఈ కార్యక్రమానికి 10,000 రూపాయలు విరాళాన్ని అందజేశారు. వాళ్ళకి గురుదేవుల కృప పరిపూర్ణంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వారికి ఒక చిన్న సన్మానం చిన్మయ మిషన్ తరపున చేస్తాం. ఇక్కడికి ఇద్దరికి థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. అమ్మా ఇద్దరికి చాలా